హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్ ఫార్మసీ. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ప్రోటీన్ బైండింగ్ ఆఫ్ డ్రగ్. సో ప్రీవియస్ వీడియోలో కంప్లీట్గా మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ డ్రగ్ అబ్జార్ప్షన్ అండ్ వాటిలో టైప్స్ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డిజల్యూషన్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ప్రోటీన్ బైండింగ్ ఆఫ్ డ్రగ్. సో జనరల్గా ఇక 2 టర్మ్స్ ఉన్నాయి. ఏంటి? త్రీ టర్మ్స్: ప్రోటీన్, బైండింగ్ అండ్ డ్రగ్. సో ప్రోటీన్కి డ్రగ్ వెళ్ళి బైండ్ అవుతుంది. సో బైండ్ అనేది ఎయిదర్ కోవలెంట్ బాండ్ ఆర్ ఎల్స్ నాన్ కోవలెంట్ బాండ్. సో ఫస్ట్ కోవలెంట్ బాండ్ అంటే ఇది ఇంట్రొడక్షన్. ఓకే, కోవలెంట్ బాండ్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. దాన్ని మళ్ళీ మనం సెపరేట్ చేయలేం. ఒకసారి వెళ్ళి బైండ్ అయిందంటే అది కంప్లీట్గా మళ్ళీ మనకి రిమూవ్ అవ్వదు. వేరాజ్ నాన్ కోవలెంట్ అంటే ఒకసారి బైండ్ అయితే డ్యూ టు సమ్ వీక్ ఫోర్సెస్ అది మళ్ళీ రిమూవ్ అవుతుంది అనమాట ప్రోటీన్ నుంచి. ఓకే, సో కోవలెంట్ బాండ్ అంటే విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ బాండ్. సో ప్రోటీన్తో ఎందుకు డ్రగ్ బైండ్ అవ్వాలంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, ఇది బ్లడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లడ్. ఓకే, సో బ్లడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నదంతా బ్లడ్ అయితే ఇదేంటి క్యాపిలరీ వాల్ అనమాట. అంటే బ్లడ్కున్న వాల్. ఓకే, బ్లడ్ వాల్కు ఉన్నది క్యాపిలరీ వాల్. సో ఈ మధ్యలో ఉన్నదంతా ఇంటర్స్టిషియల్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్. సో ఇది దాని యొక్క మెంబ్రెయిన్ అండ్ మిగతాది ఉండేది ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే డ్రగ్స్ అనేవి ఎప్పుడైతే మనం తీసుకున్నామో అంటే డిస్ట్రిబ్యూషన్ జరుగుతాయి కదా. సో డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత ఏమవుతాయంటే అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత ఇక్కడ ప్లాస్మాలో ఉంటాయన్నమాట ప్రోటీన్స్ అనేవి. సో ఈ ప్రోటీన్కి డ్రగ్ అనేది బైండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ బైండింగ్ అనేది రివర్సిబుల్ అయినా ఉంటుంది, లేదంటే ఇర్రివర్సిబుల్ అయినా ఉంటుంది. ఒకవేళ అది టాక్సిక్ డ్రగ్స్ కానీ ఆరెల్స్ ఏవైనా లైక్ ఎలా చెప్పచ్చు అంటే క్యాన్సర్ డ్రగ్స్ అయితే కనుక అవి ఏమవుతాయంటే ఇక్కడ ప్రోటీన్కి బైండ్ అయిపోతాయి. మిగతావి అయితే కనుక ప్రోటీన్కి బైండ్ అయ్యి తరువాత అవి ఇలా ఈ మెంబ్రెయిన్ దాటుకుని ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్కి వచ్చి ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ నుంచి ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్కి వచ్చి మనకి యాక్షన్ అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక డ్రగ్కి అంటే ఒక ప్రోటీన్కి నెంబర్ ఆఫ్ స్పెసిఫిక్ సైట్స్ ఉంటాయి. ప్రోటీన్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిసెప్టార్. ఓకే, సో రిసెప్టార్కి ఎలా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ సైట్స్ ఎలా ఉంటాయో రిసెప్టార్కి, సో ఇలాగే ఇక్కడ ప్రోటీన్కి అనేవి ఇన్ఫినిటీ సైట్స్ ఉంటాయి అన్నమాట. సో అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాల్సింది. అండ్ ఇంకొకటి, ఒకసారి టిష్యూకి అంటే ఇక్కడ ఉంటే ఇంట్రాసెల్యులర్ కదా, ఇంట్రాసెల్యులర్ టిష్యూకి డ్రగ్ బైండ్ అయితే అది ఇర్రివర్సిబుల్. అంటే ఒకసారి బైండ్ అయితే అది మళ్ళీ వెనక్కి మూవ్ అవ్వదు అనమాట ఆ డ్రగ్ అనేది. బట్ ప్రోటీన్కి బైండ్ అయితే అది మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చే అది తిరిగి మళ్ళీ రిమూవ్ అవుతుంది ప్రోటీన్ నుంచి. ఎక్కడ? ఇన్ ద ప్లాస్మా అనమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం కంప్లీట్గా. A drug in the body can interact with several tissue components. సో మనం డిస్కస్ చేసుకున్నట్టు ఒక డ్రగ్ అనేది మన బాడీలో సెవరల్ కాంపోనెంట్స్తో బైండ్ అయి ఉంటుంది అనమాట. అందులో ఒక కాంపోనెంట్ వచ్చేసి ప్లాస్మా అండ్ సెకండ్ వచ్చేసి టిష్యూ అనమాట. ఆఫ్ విచ్ ద 2 మేజర్ ఆర్ బ్లడ్ అండ్ ద ఎక్స్ట్రా వాస్కులర్ టిష్యూస్. ఓకే, డ్రగ్ ఇంటరాక్టింగ్ మ్యాక్రోమాలిక్యూల్స్. సో డ్రగ్ అనేది మ్యాక్రోమాలిక్యూల్స్. సో వాట్ ఆర్ మ్యాక్రోమాలిక్యూల్స్? ప్రోటీన్స్ అనేవి మ్యాక్రోమాలిక్యూల్స్ అనమాట. సో డ్రగ్ అనేది దేంతో బైండ్ అవుతుందని చెప్తాం? ప్రోటీన్తో బైండ్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ డిఎన్ఏతో కూడా, ఎడిపోస్ టిష్యూతో కూడా, ఎడిపోస్ ఫ్యాట్స్తో కూడా. మోస్ట్లీ ప్రోటీన్స్ ఆర్ మోస్ట్ ఇంటరాక్టింగ్ మ్యాక్రోమాలిక్యూల్స్. సో ఈ అన్నిటిలో అంటే ఈ మూడిట్లో కూడా ప్రోటీన్ అనేది ఇంటరాక్టింగ్ మ్యాక్రోమాలిక్యూల్ మీన్స్ ఇస్ ద లార్జెస్ట్ మాలిక్యూల్ అనమాట. ఓకే, వెన్ డ్రగ్ ఈజ్ బైండింగ్ విత్ ప్రోటీన్. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం? టాపిక్ ఏంటి? ప్రోటీన్ బైండింగ్. అంటే ప్రోటీన్ డ్రగ్ బైండింగ్ అంటే డ్రగ్ వెళ్ళి ప్రోటీన్కి బైండ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. అంటే దీన్ని పి అని తీసుకుంటే, దీన్ని డి అని తీసుకుంటే ఇది పి అవుతుంది అనమాట ప్రోటీన్. సో ఈ రెండు కాంప్లెక్స్ ఎలా ఫామ్ చేస్తున్నాయి? డిపి ఆర్ పిడి అనమాట. ఇలా కాంప్లెక్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి బౌండెడ్ డ్రగ్. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, బౌండెడ్ డ్రగ్ అండ్ అన్బౌండెడ్ డ్రగ్. సో వాట్ ఈస్ బౌండెడ్ డ్రగ్? బౌండెడ్ కంటే ఒకసారి వెళ్ళి బౌండ్ ఈజ్ నథింగ్ బట్ ద బైండ్ అనమాట. ఒకసారి డ్రగ్ వెళ్ళి ప్రోటీన్తో కనుక బైండ్ అయితే దానికి ఎటువంటి ఫార్మకోలాజికల్ యాక్షన్స్ అనేవి ఉండవు. ఎప్పుడైతే డ్రగ్ అనేది ఫ్రీ ఫామ్లో ఉంటుందో అంటే ఎవరికి బైండ్ అవ్వకుండా ఉంటుందో, వెదర్ ఇట్ మే బీ ఇన్ ద బ్లడ్ ఆర్ ఇన్ ద ప్లాస్మా ఆర్ ఇన్ ద ఇంట్రాసెల్యులర్. సో అలా ఉన్నప్పుడు అప్ టు ద ఓన్లీ ప్లాస్మాలో వరకు మాత్రమే అది దాని యొక్క యాక్టివిటీ అనేది ఇన్నర్ట్గా ఉంటుందన్నమాట ఎప్పుడు బైండ్ అయితే. బట్ అదే డ్రగ్ అనేది ఫ్రీగా ఉంటే యాక్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ ఫ్రీ అన్నా అన్బౌండ్ అన్నా ఒకటే అనమాట. ఓకే, అన్బౌండెడ్ డ్రగ్ ఆర్ ఫ్రీ డ్రగ్ ఆర్ రెడీ టు షో ద యాక్షన్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్. ఓకే, అంటే మోస్ట్ ఆఫ్ ద డ్రగ్ అనేది ఏ ఫామ్లో ఉండాలి? ప్రోటీన్కి బైండ్ అవ్వకూడదు. ఓకే, అలా బైండ్ అవ్వకుండా ఉంటే
మనకి యాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ కొన్ని కండిషన్స్లో డ్రగ్ అనేది స్లోగా రిలీజ్ అవ్వాలంటే అది డెఫినెట్గా ప్రోటీన్కి బైండ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్, ప్రోటీన్ బౌండ్ డ్రగ్ ఈజ్ నెయిదర్ మెటబోలైజ్డ్ నార్ ఎక్స్క్రీటెడ్ నార్ ఇట్ ఈస్ ఫార్మకోలాజికల్లీ ఇన్యాక్టివ్. ఏంటంటే ప్రోటీన్ అనేది చెప్పాం కదా, ప్రోటీన్తో డ్రగ్ బైండ్ అయితే కనుక దానికి ఎటువంటి మెటబాలిజం కానీ ఎక్స్క్రీషన్ కానీ జరగదు. అది బాడీలో అలా ఉండిపోతుంది డ్రగ్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ప్రోటీన్తో బైండ్ అయితే కనుక అలాగే ఉంటుంది. ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు పర్టికులర్ టిష్యూస్. సో జనరలీ బికాజ్ ఎందుకంటే ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్, ఇది ఆల్రెడీ రెస్ట్రిక్ట్ అయిపోయింది టు పర్టికులర్ టిష్యూస్ అనమాట. ఓకే. అండ్ బాండ్ డ్రగ్. సో వాట్ ఈస్ బాండ్ డ్రగ్? బాండ్ డ్రగ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఎనార్మస్ సైజ్ కెనాట్ అండర్గో మెంబ్రెయిన్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఏమని డిస్కస్ చేసుకుంటున్నాము? ప్రోటీన్ అన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోటీన్తో పాటు డ్రగ్ బైండ్ అయింది అనుకోండి ఈ పొజిషన్లో. సో ఏం చేయాలి? ఈ క్యాపిలరీ వాల్ని దాటి వెళ్ళాలి. సో ఆల్రెడీ ప్రోటీన్స్ అనేవి మ్యాక్రోమాలిక్యూల్స్. సో వన్స్ మ్యాక్రోమాలిక్యూల్స్కి వెళ్ళి డ్రగ్ బైండ్ అయితే దాని యొక్క మాలిక్యులర్ సైజ్ ఏమవుతుంది? ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ ఉన్నప్పుడు మెంబ్రెయిన్ ఎలా దాటగలుగుతుంది? సో దాటలేదన్నమాట. ఓకే. సో అందుకని డ్రగ్ సైజ్ అనేది ప్రోటీన్తో బైండ్ అయినప్పుడు, ఎన్హాన్స్ అయినప్పుడు, సో అది కెనాట్ పాస్ ద it cannot cross this capillary cell wall అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్, అన్బౌండ్ డ్రగ్స్ మూవ్స్ రివర్సిబిలీ బిట్వీన్ ద కంపార్ట్మెంట్స్. బట్ అదే డ్రగ్ బైండ్ అవ్వకపోతే అది కంప్లీట్గా ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. ఓకే. సో బైండింగ్ ఆఫ్ డ్రగ్స్ జనరల్లీ ఇన్వాల్వ్స్ వీక్ కెమికల్స్ బాండ్స్ సచ్ యాజ్. సో బైండింగ్ ఆఫ్ డ్రగ్స్ టు ప్రోటీన్స్ ఏంటంటే చెప్పాం కదా, వీక్ కెమికల్స్ అనమాట. ఎందుకంటే డ్రగ్ అనేది ఆటోమేటిక్గా దాన్ని క్రాస్ చేసుకుని వెళ్తుంది, వీక్ బాండ్స్ ఉంటాయి అనమాట. అండ్ కొన్ని వీక్ బాండ్స్ చూస్తే హైడ్రోజన్ బాండ్స్, వీక్ వాండర్వాల్ ఫోర్సెస్, హైడ్రోఫోబిక్ బాండ్స్ అండ్ అయోనిక్ బాండ్స్ అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఇక్కడ డిస్కస్ చేసుకుంటే ఇక్కడ ఇంకొక పాయింట్ క్లియర్గా ఉంటుంది చూడండి. ఓకే. సో సి, జనరలీ డ్రగ్ అనేది ఆల్రెడీ అబ్జార్ప్షన్ జరిగి మనకి ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు అబ్జార్ప్షన్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మనకి డిస్ట్రిబ్యూషన్ జరగాలి. డిస్ట్రిబ్యూషన్ జరగాలంటే మనకి ఇక్కడ ఏమని చెప్పుకున్నాం? ఇది ఆల్రెడీ ఇది క్యాపిలరీ సెల్ వాల్ అని క్యాపిలరీ వాల్ అని చెప్పుకున్నాం. క్యాపిలరీ వాల్ ఈజ్ నథింగ్ బట్ ద బ్లడ్ యొక్క వాల్ అనమాట. సో బ్లడ్కి కూడా, బ్లడ్ వెజల్స్ కూడా వాల్ ఉంటుంది కదా, సో అది. అండ్ ఇదేంటి? ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్. అండ్ ఇది క్రాస్ చేసిన తర్వాత మనకి ఇంట్రాసెల్యులర్ వస్తుంది అనమాట. ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్ అండ్ టిష్యూ. సో బ్లడ్ ఎప్పుడైనా డ్రగ్ అనేది ఈ పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు టిష్యూతో బైండ్ అవుతుంది. సో ఇక్కడ బైండ్ అయితే కనుక చూసారా, ఇక్కడ డ్రగ్ అనేది ప్రోటీన్తో బైండ్ అయింది. సో ఇది బైండ్ అయినప్పుడు ఏమవుతుందంటే దీనికి ఎటువంటి యాక్షన్ మన బాడీలో చూపించదు. వెరాస్ మిగతావి చూసారా ఫ్రీ ఫామ్లో ఉన్నాయి. సో ఈ ఫ్రీ ఫామ్లో ఉన్నవి ఈ బ్యారియర్ని దాటుకుని ఇలా ఇక్కడికి టిష్యూ సైడ్కి వచ్చి టిష్యూస్తో బైండ్ అయ్యి మనకి యాక్షన్ అనేది చూపిస్తాయి అన్నమాట. ఓకే. అండ్ ఇవి రివర్సిబుల్ అయినా అవ్వచ్చు, ఇర్రివర్సిబుల్ అయినా అవ్వచ్చు. అండ్ ఇవి కంప్లీట్గా ఇర్రివర్సిబుల్, ఒకసారి బైండ్ అయితే అది మళ్ళీ రిమూవ్ అంటూ ఉండదు. అండ్ ఇక్కడ అనేవి ఎప్పుడు కూడా స్ట్రాంగ్, ఇక్కడ వీక్ బాండ్స్ ఉంటాయి, ఇక్కడ స్ట్రాంగ్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ బాండ్స్ వచ్చేసి హైడ్రోజన్ బాండ్స్, వీక్ వాండర్వాల్ ఫోర్సెస్, హైడ్రోఫిలిక్ బాండ్స్ అండ్ ద అయోనిక్ బాండ్స్ అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే డ్రగ్ ఎప్పుడూ కూడా ఫ్రీ ఫామ్లోనే ఉండాలి. ప్రోటీన్కి బైండ్ అయితే అది ప్రోటీన్తో పాటు క్రాస్ చేసి రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ దీని యొక్క సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది దాటి రాలేదు కాబట్టి అది యాక్షన్ చూపించదు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్, సీ హియర్, ఇర్రివర్సిబుల్ డ్రగ్ బైండింగ్ ఈజ్ రేర్. బట్ ఇది ఇక్కడ చాలా రేర్గా ఉంటుంది ఇర్రివర్సిబుల్ అనేది. బట్ ఇక్కడ ఇర్రివర్సిబుల్ అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇర్రివర్సిబుల్ డ్రగ్ బైండింగ్ ఈజ్ రేర్. ఇట్ మే బి బికాస్ ఆఫ్ కోవలెన్స్ బాండ్స్ ఆర్ టిష్యూ టాక్సిటీ ఆర్ కార్సినోజెనిక్. చెప్పాం కదా, ఇర్రివర్సిబుల్ అనేది జరిగిందంటే అది ఖచ్చితంగా కోవలెంట్ బాండ్ వల్ల అవుతుంది, లేదంటే కార్సినోజెనిక్ అవుతుంది. ఎక్కడ? ఈ ప్రోటీన్ డ్రగ్ బైండింగ్ అనమాట. ఓకే. ఎగ్జాంపుల్ చూసుకుంటే మెటబాలైట్స్ ఆఫ్ పారాసిటమాల్ ప్లస్ క్లోరోఫామ్ కోవలెంట్లీ బాండింగ్. సో
పారాసిటమాల్ అనేది మెటబాలైట్స్ ఆఫ్ పారాసిటమాల్ అనేది క్లోరోఫామ్తో టైట్గా బాండ్ అనేది అవుతుందన్నమాట. సో ఏ బాండ్ వల్ల? బికాస్ ఆఫ్ కోవలెంట్ బాండ్. సో ఇట్ లీడ్స్ టు ఏమవుతుంది? హెపాటోటాక్సిటీ. హెపాటో అంటే లివర్, టాక్సిటీ అంటే యు నో దట్ టాక్సిక్ యాక్టివిటీ అనమాట. సో ఇప్పటి వరకు చూసింది ప్రోటీన్ ఇంట్రొడక్షన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చూసేది క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్ బైండింగ్. సో డ్రగ్ బైండింగ్ అనేది చూసాం, ఇప్పుడు ఇందులో క్లాసిఫికేషన్ చూద్దాం. బైండింగ్ ఆఫ్ డ్రగ్స్ ఫాల్స్ ఇంటూ 2 కేటగిరీస్. ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి. వన్ ఈజ్ బైండింగ్ టు బ్లడ్ కాంపోనెంట్స్. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు బ్లడ్ అనేది 100% ఉంటే అందులో 45% వచ్చేసి మనకి ప్లాస్మా అండ్ రిమైనింగ్ వచ్చేసి ద బ్లడ్ కాంపోనెంట్స్ అని. సో ఇక్కడ డిస్కస్ చేసుకుంటే అంటే దాని ఉద్దేశం ఏంటి? బైండింగ్ టు బ్లడ్ కాంపోనెంట్స్ అని అన్నారు. అంటే బ్లడ్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి? ఒకటి ప్లాస్మా ఉంటుంది అండ్ యాజ్ వెల్ as బ్లడ్ సెల్స్ ఉంటాయి, లైక్ ఆర్బీసీ, డబ్ల్యూసీ, ప్లేట్లెట్స్, ఇవి కూడా ఉంటాయి అనమాట. అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇందులో ఈ ప్రోటీన్స్లో హయ్యెస్ట్ ప్రోటీన్ ఏదంటే హెచ్ఎస్ఏ. హెచ్ఎస్ఏనే హ్యూమన్ సీరం ఆల్బుమిన్ అంటారు. సో హ్యూమన్ సీరం ఆల్బుమిన్కి ఎసిడిక్ డ్రగ్స్ అనేవి బైండ్ అయ్యే నేచర్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఏఏజీ అంటారు, అంటే ఆల్ఫా యాసిడ్ గ్లైకోప్రోటీన్స్ అనమాట. దీనికి బేసిక్ డ్రగ్స్ అనేవి ఎక్కువ బైండ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మన బాడీలో హైయెస్ట్గా ఉండేది హెచ్ఎస్ఏ అని చెప్తున్నాం. విత్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 65,000 అనమాట. 65,000. ఓకే, ఇప్పుడు సో జనరల్లీ మనకి మన హ్యూమన్స్ని వచ్చేసి 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఏంటి? లైక్ చిన్నపిల్లలు, లైక్ పీడియాట్రిక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం హెల్దీ అడల్ట్స్ అనమాట, అంటే మనం. అండ్ నెక్స్ట్ జీరియాట్రిక్. సో ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ మనకి క్లాసిఫికేషన్ జరిగింది. సో అందుకే మనకి డ్రగ్స్ ఇచ్చినప్పుడు పీడియాట్రిక్స్ కానీ జీరియాట్రిక్స్ కానీ చాలా కేర్ఫుల్గా ఇస్తాం. ఎందుకంటే పీడియాట్రిక్స్ కనుక తీసుకుంటే అంటే చిన్నపిల్లలు, సో మనకు ఆల్రెడీ తెలుసు చిన్నపిల్లల్లో ఫాస్ట్ గ్రోయింగ్ అనేది ఎక్కువ ఉండదు అనమాట. సో వాళ్ళు అప్పుడప్పుడే గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో వాళ్ళ బాడీలో ప్రోటీన్స్ అనేవి అంత హైయెస్ట్ క్వాంటిటీలో ఉండవు. వేరస్ హెల్తీ అడల్ట్స్, సో మనలో ఆల్రెడీ హెల్తీగా ఉంటుంది అండ్ కంప్లీట్ ప్రోటీన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. వెరాస్ జీరియాట్రిక్స్లో ఎందుకంటే జీరియాట్రిక్స్ అంటే ఏంటి? పెద్దవాళ్ళు, అంటే సమ్ టిష్యూ డ్యామేజ్ అనేది ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది వాళ్ళలో. సో ఇట్ లీడ్స్ టు ద జీరియాట్రిక్. సో అప్పుడు కూడా ఏమవుతుంది? ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే మన ప్రోటీన్స్ అనేవి హెచ్ఎస్ఏ ప్రోటీన్స్ ఉంటాయి, ఏఏజీ ప్రోటీన్స్ ఉంటాయి అండ్ యాజ్ వెల్ యాజ్ దీంతో పాటు ప్లాస్మా ప్రోటీన్స్ కూడా ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నామంటే, సో ప్రోటీన్స్ నేచర్ తెలియాలి కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు వస్తే బైండింగ్ ఆఫ్ డ్రగ్స్ టు extravascular tissues and as well as proteins, fats and bones అనమాట. all of these plasma proteins binding is mostly studied. సో మోస్ట్లీ ఈ అన్ని డిస్కస్ చేసుకోవాలి, లైక్ ప్లాస్మా ప్రోటీన్, బ్లడ్ సెల్స్ అని డిస్కస్ చేసుకున్నాం. కానీ మోస్ట్గా స్టడీ చేసేది ప్లాస్మా ప్రోటీన్స్. ఎందుకంటే బికాస్ ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి మోస్ట్ యాక్టివ్ టు అబ్జర్వ్ ద డ్రగ్ బైండింగ్ అనమాట. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ హెచ్ఎస్ఏకి, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎస్ఏని ఒక రిసెప్టార్ కింద తీసుకుంటే దానికి 4 బైండింగ్ సైట్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 4 బైండింగ్ సైట్స్ ఉంటాయి. అంటే డ్రగ్ అనేది 4 బైండింగ్ సైట్స్లో బైండ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మోస్ట్లీ చెప్పేది వచ్చి ప్లాస్మా ప్రోటీన్ బైండింగ్ అండ్ ఈ యొక్క రెండిట్ని మాత్రమే డిస్కస్ చేసుకుంటాం, ఎందుకంటే దీస్ ఆర్ మోస్ట్ నెసెసరీ అనమాట. అండ్ బైండింగ్ ఆఫ్ డ్రగ్ టు ద బ్లడ్ కాంపోనెంట్స్. సో జనరల్ ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాం? బైండింగ్ ఆఫ్ డ్రగ్ టు ద బ్లడ్ కాంపోనెంట్స్లో డిస్కస్ చేసుకున్నప్పుడు మనకు వచ్చింది ఏంటి? ప్లాస్మా ప్రోటీన్ బైండింగ్ ఇన్ డ్రగ్స్, ఎందుకంటే మనం బ్లడ్ సెల్స్ గురించి డిస్కస్ చేసుకోవట్లేదు. ఓకే, సో entering into the systemic circulation, the free thing is interacting with the blood components like plasma proteins. సో బ్లడ్లోకి వచ్చిన వెంటనే ఈ ప్లాస్మా ప్రోటీన్స్ తోటి, బ్లడ్ సెల్ తోటి, హిమోగ్లోబిన్ తోటి బైండ్ అవుతుంది. బట్ మోస్ట్లీ ప్లాస్మా ప్రోటీన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఇంటరాక్షన్స్ ఆఫ్ డ్రగ్ ప్లస్ ప్లాస్మా ప్రోటీన్ బికాస్ ఆఫ్ లార్జర్ ప్రోటీన్స్. మన బాడీలో మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ అనేది ప్రోటీన్స్ అనేది ఉంటుంది. సో అరౌండ్ 54% అనేది ఉంటుంది. ఓకే, ప్లాస్మా ప్రోటీన్ రివర్సిబుల్ బైండింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, ఇది రివర్సిబుల్ బైండింగ్ అనమాట. ప్లాస్మా ప్రోటీన్ సో హియర్ అండ్ ఎక్స్టెంట్ అండ్ ఆర్డర్ ఆఫ్ బైండింగ్ డ్రగ్స్ ఈజ్ ఆల్బుమిన్. సో ఏంటంటే ఆల్బుమిన్ అనేది
ఫస్ట్ పొజిషన్ అనమాట చెప్పుకున్నాం కదా. సో బైండింగ్ని కనుక ప్రోటీన్లో కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ ఆల్బమిన్, నెక్స్ట్ యాసిడ్ దట్ ఈస్ నథింగ్ బట్ దీని ఆల్ఫా ఏఏజీ అని ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా. సో దిస్ ఈస్ ఏఏజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిపోప్రోటీన్స్ అండ్ నెక్స్ట్ గ్లోబులిన్. సో దిస్ ఈజ్ ద ఆర్డర్ అనమాట. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏఏఎల్జీ అని గుర్తుపెట్టుకోండి, ఏఏఎల్జీ. అండ్ నెక్స్ట్ ప్రోటీన్ బైండింగ్ మేబీ. అండ్ ఈ ప్రోటీన్ బైండింగ్ అని 2 టైప్స్ ఉంటుంది, ఇంట్రాసెల్యులర్ ప్రోటీన్ అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ ప్రోటీన్. అంటే అవే ప్రోటీన్స్ ఇన్సైడ్ ద సెల్ ఉంటే కనుక అవి ఇంట్రాసెల్యులర్, వేరాస్ అబోవ్ ద సర్ఫేస్ ఉంటే కనుక అది ఎక్స్ట్రా సెల్యులర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పటి వరకు చూసుకుంది వచ్చేసి ప్రోటీన్ బైండింగ్. సో ప్రోటీన్ బైండింగ్ అంటే ప్రోటీన్స్ నుంచి మళ్ళీ బ్యారియర్ని దాటుకుని క్యాపిలర్ వాల్ని దాటుకుని ఇంటర్స్టిషియల్కి వెళ్తుంది కదా. సో ఇంటర్స్టిషియల్లో ఫస్ట్ ఎక్స్ట్రా వాస్కులర్ టిష్యూస్ ఉంటాయి కదా. సో అవి డిస్కస్ చేసుకున్నాం. సో నథింగ్ బట్ ద టిష్యూస్. The tissue drug binding is much more significant because the body tissue comprise 40% of the body weight, which is 100 times of HAS. సో ఆల్రెడీ ఇందాక ఏమని డిస్కస్ చేసుకున్నాం, ప్రోటీన్ అన్నిటిలోకి హ్యూమన్ సీరం ఆల్బుమిన్ అనేది హైయెస్ట్ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ టిష్యూ అనేది ఈ హ్యూమన్ సీరం ఆల్బుమిన్ కూడా 100 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఈ టిష్యూ కెన్ యాక్ట్ యాజ్ ద స్టోరేజ్ సైట్ ఫర్ డ్రగ్స్. అండ్ టిష్యూ అనేది డ్రగ్ స్టోరేజ్ కోసం యాక్ట్ చేస్తుంది. అండ్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ లోకలైజేషన్ ఆఫ్ డ్రగ్ ఇన్ టిష్యూస్ ఆర్, ఇక్కడ ఏమని చెప్తున్నారు, లోకలైజేషన్ నథింగ్ బట్ ది సరౌండింగ్స్ అనమాట. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అంటే, ఒకటి లిపోఫిలిసిటీ, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, బ్యారియర్ని దాటాలంటే లిపోఫిలిక్గా ఉండాలి. అండ్ స్ట్రక్చరల్ ఫీచర్స్ అనేవి చాలా స్మాల్గా ఉండాలి, అంటే చాలా చిన్నగా ఉండాలి. అండ్ పర్ఫ్యూజన్ రేట్ అనేవి ఎలా ఉండాలి, హైయెస్ట్గా ఉండాలి. పర్ఫ్యూజన్ ఇస్ నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ డిఫ్యూజన్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ వన్ సెల్ టు అనదర్ సెల్. సో pH డిఫరెన్స్ అనేది వ్యారీ అయ్యి ఉండాలి. లైక్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్ ద GI, సో మనకి ఎసిడిక్ కండిషన్స్లో ఉండాలి. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వాస్కులర్ టిష్యూ గురించి తీసుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఎవ్రీ ఆర్గాన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ దట్ సెల్, దట్ ఈస్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇస్ నథింగ్ బట్ టిష్యూస్ అని. సో లివర్, కిడ్నీ అండ్ లంగ్ అండ్ మజిల్, దీస్ ఆర్ ద ఆర్డర్ అనమాట. అంటే హైయెస్ట్ డ్రగ్ బైండింగ్ అనేది లివర్కి ఉంటుంది. సో కిడ్నీ అండ్ నెక్స్ట్ లంగ్ అండ్ నెక్స్ట్ మజిల్. సో ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, దిస్ ఇస్ ద లివర్, సో ఇది కిడ్నీ ఇక్కడ ఉంటుంది కాబట్టి, అంటే అండ్ నెక్స్ట్ లంగ్ ఇక్కడ కాబట్టి, అండ్ నెక్స్ట్ మజిల్, ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అంటే కిడ్నీ, లివర్, కిడ్నీ అండ్ నెక్స్ట్ లంగ్ అండ్ నెక్స్ట్ మజిల్. సో దిస్ ఇస్ ద ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. సెవరల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్ట్రా వాస్కులర్ టిష్యూ డ్రగ్ బైండింగ్ ఆర్, సో ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. లైక్ ఎక్స్ట్రా వాస్కులర్ టిష్యూ అంటే ప్రోటీన్స్ అనగానే ఏం డిస్కస్ చేసుకున్నాం, హ్యూమన్ సీరం ఆల్బుమిన్ ఎలా డిస్కస్ చేసుకున్నామో, ఏఏజీ అండ్ లిపోప్రోటీన్స్. అలాగే ఇప్పుడు ఎక్స్ట్రా వాస్కులర్ టిష్యూ అన్నప్పుడు లివర్, లంగ్స్, కిడ్నీ, ఐస్, హెయిర్, న్యూక్లిక్ యాసిడ్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే. అండ్ ఇట్ ఆల్సో ఇన్ హెయిర్, బోన్స్, ఫ్యాట్స్, ఎవ్రీథింగ్ అనమాట అండర్ ఎక్స్ట్రా వాస్కులర్ టిష్యూ. ఓకే. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎక్స్ట్రా వాస్కులర్ టిష్యూస్ అంటే ఈ ఆర్గాన్స్ అన్నీ రాయొచ్చు. అండ్ నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ప్రోటీన్ డ్రగ్ బైండింగ్ అనమాట. సో ఇప్పుడు ప్రోటీన్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇప్పుడు ఏమేమి ఫ్యాక్టర్స్, లైక్ ఓకే, డిటర్మినేషన్ ఆఫ్ ప్రోటీన్ డ్రగ్ బైండింగ్. సో ఎలా అంటే ప్రోటీన్కి డ్రగ్ వెళ్ళి బైండ్ అయిందా లేదని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇట్ ఈస్ బై ఇండైరెక్ట్ టెక్నిక్ ఆర్ డైరెక్ట్ టెక్నిక్. ఇండైరెక్ట్ టెక్నిక్ అంటే ఈక్విలిబ్రియం డయాలిసిస్ చేసి, లేదంటే డైనమిక్ డయాలిసిస్ చేసి. సో హియర్ ద ప్రాసెస్ ఈస్ డయాలిసిస్. ఎందుకు, మనం బ్లడ్ కలెక్ట్ చేసినప్పుడు సో అందులో ఏముంటుంది, బికాస్ డయాలిసిస్ ఎప్పుడు చేస్తారు, కిడ్నీ ప్యూరిఫికేషన్, అంటే దోస్ హ్యావింగ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కిడ్నీ వాళ్ళకి డయాలిసిస్ చేస్తారు అనమాట. సో అప్పుడు తెలుస్తుంది. సో ఈక్విలిబ్రియం డయాలిసిస్ అండ్ ద డైనమిక్ డయాలిసిస్ అండ్ అల్ట్రా ఫిల్ట్రేషన్, అల్ట్రా సెంట్రిఫ్యూగేషన్ అండ్ జెల్ ఫిల్ట్రేషన్. సో ఈ అన్ని టెక్నిక్స్ ఐడియా ఉంటుంది. జెల్ టెక్నిక్ అంటే, జెల్ ఫిల్ట్రేషన్ అంటే ఆల్రెడీ ఫార్మకాగ్నిసీలో ఉంటుంది 2లో. అండ్ అల్ట్రా సెంట్రిఫ్యూగేషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మెషిన్ ఉంటుంది కదా, సో అందులో పెడతాం. సో సాలిడ్ కింద, లిక్విడ్ కింద సెపరేట్ చేసేస్తుంది. అండ్ డైరెక్ట్ టెక్నిక్ వచ్చి మనకు ఆల్రెడీ తెలుసు, యూవీ స్పెక్ట్రోస్కోపీలో పెడితే ఏదైనా సరే కనిపిస్తుంది, ఫ్లోరోమెట్రీ అండ్ HPLC. అండ్ ఇప్పుడు ఏమేమి ఫ్యాక్టర్స్ ప్రోటీన్ డ్రగ్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే, ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసుకున్న ఫ్యాక్టర్స్ చాలా ఈజీగా ఉంటాయి, అన్నిటికీ ఒకటే, దాన్ని ఎలా అప్లై చేయాలని. ఒకటి ఏంటి, డ్రగ్తో పాటు నెక్స్ట్ ఏం చూస్తాం, ప్రోటీన్ ఉండాలి. సో ప్రోటీన్ అండ్ నెక్స్ట్ ఎవరు ఉండాలి, టిష్యూ. సో దీస్ ఆర్ ద 3 కాంపోనెంట్స్, రైట్. సో ఈ 3 కాంపోనెంట్స్తో ఎలా యాక్ట్ చేస్తున్నాయి అనేది ఫస్ట్ చూద్దాం. సో డ్రగ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్లో ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మనం ఎవరి గురించి డిస్కస్ చేసిన, ఫస్ట్ డ్రగ్ అనమాట. సో డ్రగ్కి ఏముంటాయి, వి ఆల్ నో ద ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్. ఇక్కడే కాదు, మీరు ముందు చెప్పాం కదా, సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ డిజల్యూషన్లో కూడా, డిస్ట్రిబ్యూషన్లో కూడా ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ అని, డోసెస్ ఆఫ్ డ్రగ్ యొక్క డోసెస్ ఫామ్ అని, అండ్ పేషెంట్ రిలేటెడ్ ఆర్ఎల్స్ దాన్ని బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అని డిస్కస్ చేసుకున్నాం. సేమ్ అలాగే ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ డ్రగ్, ప్రోటీన్ బైండింగ్ అనేది ఆల్రెడీ చెప్పాం, లిపోఫిలిసిటీ ఎంత ఎక్కువ ఉంటే ప్రోటీన్ బైండింగ్ అనేది అలా జరుగుతుంది. అండ్ స్టీరియో సెలెక్టివిటీ ఆఫ్ ఎ డ్రగ్ అనమాట.
అండ్ కాన్సన్ట్రేషన్. సో ఫిజికోకెమికల్ ప్రాపర్టీస్ ఎంత ఇంపార్టెంటో ఆ డ్రగ్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఇంపార్టెంటే. ఓకే, సో దాన్ని బట్టి డ్రగ్ అనేది ఎక్సెసివ్గా బైండ్ అవుతుంది. సో డ్రగ్ యాజ్ వెల్ యాజ్ ప్రోటీన్ కాన్సన్ట్రేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫినిటీ. ఎఫినిటీ అంటే ఏంటి, ఎంత ఎఫినిటీగా వెళ్ళి ఎంత ఎఫెక్టివ్గా వెళ్ళి బైండ్ అవుతుందని. ఓకే, సో ఇవన్నీ ఒకసారి చూస్తే వచ్చేసినవే. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి, ప్రోటీన్ టిష్యూ రిలేటెడ్ ఫ్యాక్టర్. సో ప్రోటీన్ టిష్యూ రెండు వేరు వేరు కదా. సో ఈ ఫ్యాక్టర్స్ని ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయండి అండ్ టిష్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయండి. సో ఫిజికోకెమికల్ ప్రాపర్టీస్, బైండింగ్, ఓకే ఇందాక చూసినట్టు. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి, కాన్సన్ట్రేషన్ అనమాట. సో ఎంత కాన్సన్ట్రేషన్లో ఉన్నాయి. అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ బైండింగ్ సైట్స్. బట్ డ్రగ్కి కాకుండా ప్రోటీన్కి టిష్యూకి వచ్చినప్పుడు బైండింగ్ సైట్స్, డ్రగ్కి ఎందుకు బైండింగ్ సైట్స్ లేవంటే డ్రగ్గే వెళ్ళి బైండ్ అవుతుంది కాబట్టి బైండింగ్ సైట్స్ అనేది డ్రగ్కి డిస్కస్ చేయలేదు. బట్ ప్రోటీన్కి టిష్యూకి ఏంటంటే నెంబర్ ఆఫ్ బైండింగ్ సైట్స్ ఉంటాయి కాబట్టి సో బైండింగ్ సైట్స్ అనేది ఇందులో పెట్టండి. ఓకే, అండ్ ఇక్కడ వరకు అయితే ఇవి. అండ్ నెక్స్ట్ డ్రగ్ ఇంటరాక్షన్. సో డ్రగ్ ఇంటరాక్షన్స్ కూడా మ్యాండేటరీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 drugs ఎట్ ఏ టైం కాకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ వార్ఫారిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొక డ్రగ్ తీసుకున్నాం అనుకోండి. సో వార్ఫారిన్ అండ్ ఆస్పిరిన్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రోటీన్ అయితే ఇక్కడ వార్ఫారిన్ ఉంది. వార్ఫారిన్ అనేది 99% అనేది ప్రోటీన్ బైండింగ్ ఎక్కువ ఉంటుంది. వార్ఫారిన్ అంటే ఏంటి తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి. ఓకే, సో ఈ పాటికి తెలిసి ఉండాలి. వార్ఫారిన్ అనేది 99% అనేది బైండ్ అయి ఉంటుంది. అండ్ వార్ఫారిన్ డిస్ప్లేస్ చేసేది ఎవరంటే ఆస్పిరిన్ అనమాట. సో ఆస్పిరిన్ హ్యావింగ్ ద డిస్ప్లేస్మెంట్ కెపాసిటీ ఆఫ్ ద వార్ఫారిన్. సో అంటే ఈ రెండిట్లో ఎవరు ఎఫెక్టివ్ ఎక్కువ చూపిస్తారు, వార్ఫారిన్ కన్నా ఆస్పిరిన్ అనమాట. సో బట్ గుర్తుపెట్టుకోండి, ఆస్పిరిన్ అనేది ఈవెన్ 1% రిలీజ్ అయినా కూడా ఇట్ లీడ్స్ టు సివియర్ ఇంజరీ అనమాట. ఓకే, సో ఆస్పిరిన్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, బోత్ డ్రగ్స్, ఈ రెండు డ్రగ్స్ ఒక సైట్ కోసమే ఫైట్ చేసుకుంటున్నాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద డ్రగ్ ఇంటరాక్షన్. సో ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఎలా అవుతుందని. ఓకే, అండ్ నెక్స్ట్ కాంపిటీషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పాయింట్స్ ఆల్రెడీ మెన్షన్ చేసుకున్నాం కదా. సో కాంపిటీషన్ బిట్వీన్ అండ్ ఆల్రెడీ మనం డ్రగ్ తీసుకుంటున్నామంటే డ్రగ్తో పాటు రిమైనింగ్ బాడీ కాన్స్టిట్యూయెంట్స్ కూడా ఉంటాయి, నథింగ్ బట్ ద బాడీలో ఉండేవి. సో అవి కూడా ప్రోటీన్ యొక్క సైడ్తో యాక్టివ్గా ఉంటాయి కదా. సో ఆ బాడీ కాన్స్టిట్యూయెంట్స్ ఏంటంటే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్. సో జనరలీ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎలా ఉంటాయి, ఆల్రెడీ మనకి కొలెస్ట్రాల్ టాపిక్లో అయింది. దీస్ ఆర్ ద లిపోప్రోటీన్స్ అని. సో అంటే ఏంటి, సో డ్రగ్కి లిపోఫిలిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే బైండింగ్ ఎక్కువ ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం. మరి అలాగే మన బాడీలో ఉన్న కాన్స్టిట్యూయెంట్స్ లైక్ ఫ్యాటీ యాసిడ్స్, కొంతమంది ఒబెస్గా ఉంటారు. సో వాళ్ళలో ఏమి ఎక్కువ ఉంటాయి, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్కి ఏముంటాయి, లిపోఫిలిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, లిపోఫిలిక్ అన్నప్పుడు ఆ యొక్క బాడీ కాన్స్టిట్యూయెంట్స్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ప్రోటీన్ బైండ్ అవుతాయి. సో అలా బైండ్ అయితే డ్రగ్కి ఉన్న ప్లేస్ ప్రోటీన్ దగ్గర సరిపోదు అనమాట. అండ్ అవి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల డ్రగ్ అనేది ఫ్రీ బౌండ్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, డ్రగ్ అనేది డైరెక్ట్గా మొత్తం టిష్యూకి బైండ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అలోస్టెరిక్ చేంజెస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒక ప్రోటీన్లో నెంబర్ ఆఫ్ బైండింగ్ సైట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజిమ్ కాన్సెప్ట్ ఉంది. ఎంజిమ్లో ఏముంటాయి, యాక్టివ్ సైట్ ఉంటుంది, అలోస్టెరిక్ సైట్ ఉంటుంది. సో అలాగే ప్రోటీన్లో కూడా అంతే. సో అంటే ఏంటి, ఒక్క సైట్ కోసమే కాకుండా ఇంకా రిమైనింగ్ సైట్స్ కూడా డ్రగ్ వెళ్ళి బైండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. సో వాట్ ఆర్ పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు 2 పేషెంట్స్ని కన్సిడర్ చేసుకుంటే ఒకళ్ళు సన్నంగా ఉంటారు, ఒకళ్ళు ఒబెస్గా ఉంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒకరికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, ఒకరికి బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఒకరికి హెపాటిక్ లైక్ లివర్ టాక్సిటీ, లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు, లివర్ ఫెయిల్యూర్ కాదు కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఒకళ్ళు ఉంటారు అండ్ నార్మల్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళలో ఏం జరుగుతుంది, సో ఒక్కొక్కల బాడీ యొక్క అనాటమీ అండ్ ఫిజియోలజీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా డ్రగ్ యొక్క ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఒకసారి నియోనెంట్స్ అంటే లో ఆల్బుమిన్ కంటెంట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. డ్రగ్ అనేది ఆల్బుమిన్కి బైండ్ అవ్వాలి. బట్ ఇక్కడ చిన్నపిల్లల్లో ఆల్బుమిన్ కంటెంట్ అప్పుడప్పుడే ఉంటుంది కాబట్టి సో ఆల్బుమిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫ్రీ డ్రగ్ ఎక్కువ ఉంటుంది. ఫ్రీ డ్రగ్ ఎక్కువ ఉంటే ఆ డ్రగ్ యొక్క యాక్టివిటీ అనేది బాడీలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో సేమ్ అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ తీసుకుంటే లో ఆల్బుమిన్, సమ్ మోర్ ఫ్రీ డ్రగ్. సో ఎల్డర్లీ తీసుకుంటే సేమ్, చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో సమ్ ఫీచర్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళలో డెవలప్ అవ్వక కామన్గా ఉంటాయి. పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి ఆల్రెడీ డెవలప్ అయిపోయి బట్ డ్యూ టు వాళ్ళ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ అనేది అవడం వల్ల డిఫరెన్స్ వస్తాయి. ఓకే, ఇంటర్ సబ్జెక్టింగ్ వేరియబిలిటీ. సో వాట్ ఈజ్ ఇంటర్ సబ్జెక్టింగ్ వేరియబిలిటీ అంటే డ్యూ టు జెనెటిక్స్ అనమాట. జెనెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ బట్టి కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇప్పుడు డిసీజ్ స్టేట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ ఉందనుకోండి. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఉందంటే ఏమవుతుంది, ఆ పర్సన్కి డ్రగ్ అనేది ఏమవుతుంది, బైండింగ్ నేచర్ అనేది చాలా తక్కువైపోతుంది. ఓకే, సో అలాగే బేస్డ్ అపాన్ ద డిసీజ్ స్టేట్ అనేది కూడా బాడీ అనేది డ్రగ్ బైండింగ్ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ దీస్ నోట్స్ సో ప్లీజ్ చెక్ ఇట్ ఇన్ ద టెలిగ్రామ్. సో టెలిగ్రామ్ లింక్ వచ్చేసి ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సో ప్లీజ్ జాయిన్ ఇన్ దట్ and I'll provide the complete notes. Okay, thank you.